అంకుల్ 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 వచ్చారా? రండి, బాత్రూమ్ అటువైపు ఉంది. బాత్రూమా? నీ మొహం, వాళ్ళు బాత్రూమ్ గడిగే వాళ్ళు కాదే, మన పక్కింటి డాబా మీద అద్దెకుంటున్న కుర్రాళ్ళు. అయ్యో, బాత్రూమ్ క్లీన్ చేయడానికి కార్పొరేషన్ లో కంప్లైంట్ ఇచ్చాం కదా, వాళ్ళేమో అనుకున్నాను. నోర్బై వెళ్ళు వెళ్ళు. కోపడతారు దేనికి? ఆ లావటి కుర్రాడు అచ్చు బాత్రూమ్ క్లీన్ చేసేవాడిలా ఉన్నాడుగా. అంత మాట నిందేంట్రా? మీరేం ఫీల్ అవ్వకండి బాబు, దాంతో టైప్. ఏ టైప్ సార్? మరి అందుకే బ్యాచిలర్స్ కి రూములు ఇవ్వండి. రండి కూర్చోండి. సంజు ఎవరి పాప అంకుల్? మా పాపే, ఫస్ట్ క్లాస్ చదువుతుంది. మాటలొచ్చా? అమ్మానమ్మా. మరి అదే ఫస్ట్ క్లాస్ చదువుతున్న పిల్లల్ని పట్టుకుని మాటలు వచ్చా అంటే మండదా? మరి ఎందుకు వచ్చినట్టు? అంకుల్ మీ డాబా మీద రూమ్ ఉందా? ఏ అద్దెకి కావాలా? కుదరదు, నిన్ననే మా ఫ్రెండ్ కూతురు అమెరికా నుంచి వచ్చింది. అందుకే వచ్చాం అంకుల్. ఎన్ని రోజులు ఉంటుంది? అనుకున్నా నలుగురు కలిసికట్టుగా వచ్చి అంకుల్ అని అడుక్కు తినే వాళ్ళలాగా అరిచారు కదా, అప్పుడే అనుకున్నా. అమెరికా. హలో వెళ్ళి ఆడుకోమా. అంకుల్, ఎవరు వీళ్ళంతా? మేము నువ్వు మరీ మీదకి వెళ్ళిపోక్కర్లేదమ్మా, వీళ్ళు మన పక్కింటి డాబా మీద ఉంటారమ్మా. ఈ వీధిలో ఉన్న కుర్రాళ్ళు అందరిలోకి వెరీ 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 బ్యాడ్ బాయ్స్. ఓ వెరీ గుడ్, ఎందుకంటే నేను కూడా వెరీ 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 బ్యాడ్. ఏంటి కరెంట్ షాక్ కొట్టిన కాకుల్లో అలా అయిపోయారు? మీ చేతులు తెంపొచ్చు. ఇవాళ మీ ప్రోగ్రామ్ ఏంటండి? ఏం లేదు, మీది? కాలేజీకి వెళ్ళాలి. మళ్ళీ వస్తారుగా? ఓకే బాయ్. బాయ్. చూడు బాబు, పరాయి ఆడవాళ్ళని అక్క చెల్లెళ్ళతో సమానంగా చూసుకోవాలి. ఆంటీ మరదల్లాగా కూడా చూసుకోవచ్చు కదా అంకుల్. వస్తాను అంకుల్. అప్పుడు మిమ్మల్ని పరమ చెత్త ఎదవల కింద కూడా చూసుకోవచ్చుగా.